ప్రతి క్రికెటర్ తన కెరీర్లో ఏదో ఒక దశలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నో కష్టాలకు వచ్చి దేశం తరఫున ఆడుతున్న సందర్భాల్లోనూ కొన్ని విమర్శలకు లోనుకాక తప్పదు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అలాంటి కష్టాల కడలిని దాటి సక్సెస్ అయ్యాడు. గతేడాది ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నాడు పాండ్యా. ఆ సమయంలో కొన్ని నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే బయటపెట్టాడు. టీ20 ప్రపంచ కప్ 2024 నెగ్గిన క్షణాలు చాలా ఎమోషనల్ అని చెప్పాడు హార్దిక్ పాండ్యా. మొత్తం దేశం ఈ విజయాన్ని కోరుకుందని, వ్యక్తిగతంగా ఈ గెలుపు తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. అయితే 2024లో నా చుట్టూ ఎన్నో విషయాలు జరిగాయని చెప్పాడు హార్దిక్. తన విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని, 6 నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు. తన టైం వస్తుందని తెలుసని, సత్తా చాటేందుకు, తానేంటో నిరూపించుకునేందుకు అవకాశం కోసం చూశానన్నాడు. అది వరల్డ్ కప్తో తీరిందని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ముందు హార్దిక్ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇచ్చేయడంతో ఎక్కడ చూసినా పాండ్యా గురించే న్యూస్, డిస్కషన్స్ నడుస్తూ వచ్చాయి. అదే సమయంలో ఐపీఎల్లో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చేసిన ఆల్రౌండర్ రోహిత్ శర్మ స్థానంలో ఎంఐ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు. దీంతో హిట్ మ్యాన్ అభిమానులతో పాటు కొందరు ముంబై ఫ్యాన్స్ నుంచి భారీగా ట్రోలింగ్కి గురయ్యాడు. అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా అభిమానులు అతన్ని సంబోధిస్తూ తీవ్ర కామెంట్స్ చేశారు. ఇది హార్దిక్ మానసిక దృఢత్వానికి పెద్ద సవాల్గా నిలిచింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలతో లీగ్ దశలో చివరి స్థానంలో నిలిచింది. హార్దిక్ వ్యక్తిగత స్కోర్ 216 పరుగులు మాత్రమే. అంతేకాదు 11 వికెట్లు మాత్రమే పడగొట్టి నిరాశపరిచాడు. తిరిగి టీంలోకి రావడం, పైగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడంతో ఆ విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. అయితే ఇవన్నీ తట్టుకుని అతడు పొట్టి ప్రపంచ కప్లో అదరగొట్టాడు. భారత్ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాట్, బంతితో క్లిష్ట సమయాల్లో అద్భుత ప్రదర్శనలు కనబరిచాడు. పాండ్యా ఆ టోర్నమెంట్లో 6 ఇన్నింగ్స్ల్లో 48 సగటుతో 144 పరుగులు సాధించాడు. 7.64 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లో 100కు పైగా పరుగులు, 10కి పైగా వికెట్లు తీసిన ఏకైక భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలా హార్దిక్ పాండ్యా 2024లో తీవ్ర విమర్శలు, మానసిక ఒత్తిడిలో ఉన్నా చివరకు తానేంటో నిరూపించుకున్నాడు.